ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయవంతుడై ఉండి నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. యోబు గారు అంటున్నమాట. అయ్యో, నేను ఇంత దేవుని సేవించాను, దేవునికి బలులర్పించాను, దేవునికి ప్రార్థన చేస్తున్నాను, ఈ లోకంలో నాలాంటి మంచి నీతిమంతులు ఎవరు లేడు, అయినప్పటికీ కూడా దేవుడు నా పట్ల ఏం చేస్తున్నాడు? అన్యాయం చేస్తున్నాడు. ఒక్కొక్క సందర్భములలో కొంతమంది స్త్రీలు అంటారు, భర్తను కోల్పోయిన స్త్రీలు అంటారు, కుమారుడిని కోల్పోయిన స్త్రీలు అంటారు, తల్లిని కోల్పోయిన స్త్రీలు అంటారు. ఏమంటారు? అయ్యో దేవుడు మా కుటుంబానికైనా ఈ గోస తెచ్చేది, దేవుని మీద మనుబడ అంటారు. అట్లనే ఇక్కడ యోబు కూడా ఏమంటున్నాడంటే, న్యాయవంతుడై ఉండి నేను అబద్ధికునిగా ఎంచబడుతున్నాను, నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మనజాలని గాయములు కలిగినని యోబు అనుచున్నాడు. చూడండి, ఏమో మానజాలని ఏంటది? మానిపోతలేవు గాయాలు, ఒంటి నిండా పుండ్లైనవి, ఒంటి నిండా గాయాలైనవి, మచ్చాన పడి ఉన్నాడు, పడుకున్నాడు, మూలుగుచున్నాడు. అయ్యో దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు? నేను ఇంత నీతిగా, ఇంత విశ్వాసంగా నేను జీవిస్తున్నానే, ఎందుకు నాకు దేవుడు ఇలా చేశాడు అని బాధపడుతున్నాడు. యోబు గారు దుఃఖిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు. ఒకానొక సందర్భంలో కీర్తనకారుడు దావీదు కూడా ఈ మాటలు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అమ్మా, నేను పడుకొని ఏడుస్తుండగా నా పడుకున్న కన్నీళ్ళ మీద తేలి ఆడుచున్నది. ఎంత దుఃఖిస్తే ఆ వాటర్ అంతా అయింది చెప్పండి. దుఃఖిస్తున్నాడ. అటువంటి శ్లోకము ఇతనికి వస్తుందండి, యోబు గారికి. అటువంటి భయంకరమైన శ్లోకము మళ్ళీ చదువుతా, ముగిస్తా. చూడండి, ఏమంటున్నాడు? నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయములు కలిగానని యోబు అనుచున్నాడు. యోబే అంటున్నాడు, నాకు ఇన్ని పుండ్ల, నా ఒంటి నిండా పుండ్లు, నాకు జ్వరం వచ్చింది, నేను మంచాన పడ్డాను, నేను లేవలేక ఉంటున్నా, నేనెంత నీతిమంతుణ్ణి, నేనెంత ధనవంతుణ్ణి, నాకెంత విశ్వాసం ఉంది. అవునండి, ఈ రోజులలో ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. ఒక పాస్టర్ తీసుకుందాం, ఒక పాస్టర్ మంచి వ్యక్తి, మంచిగా బ్రతికాడు, విశ్వాసం ఉంది, భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ వ్యక్తికి పొరపాటున ఏదో ఒక రోగం వచ్చింది అనుకున్నాం. మీరు అంతేమంటారు? వాడు ఈ తప్పు చేసిండో వానికి ఆ రోగం వచ్చింది అనుకుంటాం. కానీ ప్రియమైన వారులారా, ఈ రోజున యోబు గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నాడు, దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు, దేవుని యందు నీతిమంతుడుగా ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం పెట్టాడు? ఇతనికి ఒక ముళ్ళు లాంటిది పెట్టాడు.